నల్గొండ నగరపాలక సంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెస్తామని మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏనాడు ఈటీవీ నిర్వహించిన వాక్ విత్ మేయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 37వ డివిజన్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నల్గొండ నగరపాలక సంస్థను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్న మేయర్ చైతన్యతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. దశాబ్దాల కాలం తర్వాత నల్గొండ మున్సిపాలిటీ నల్గొండ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దింది. తొలిసారి నగరపాలక సంస్థ మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే తనదైన ముద్ర వేస్తూ పలు డివిజన్లో కూడా పర్యటిస్తున్నారు. ఈ రోజు ముఖ్యంగా 37వ డివిజన్లో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసలు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు మేయర్ గారి దృష్టికి వచ్చాయి, ప్రజలు ఎక్కువగా ఏ సమస్యలు చెప్తున్నారు, వారి మాటలోనే ముఖ్యంగా ఇప్పుడు నల్గొండ పట్టణంలో మనకి వీధి కుక్కల బెడద అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చే సమయం ఉంది, పిల్లలు కూడా బయట తిరుగుతారు. అయితే వీధి కుక్కల బారిన పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆ వీధి కుక్కల నివారణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ మేము గతంలో కూడా వీధి కుక్కలను పట్టించడం జరిగింది. అట్లాగే మళ్ళీ కూడా వస్తున్నాయి. మేము కూడా అది అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. త్వరలోనే ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీగా రూపొందించాలంటే ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇక నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి సూచనలు పాటిస్తే మొత్తం కూడా మనకి పరిశుభ్రత పచ్చదనం ఉంటుంది? మెయిన్ 48 డివిజన్లో ప్రజలను కోరుకునేది ఒకటే, మెయిన్ మీరు చెత్తని మాత్రం కంపల్సరీ చెత్త ట్రాక్టర్లోకి ఇవ్వండి. మనది అనుకుంటే అందరము అది క్లీన్గా ఉంటుంది. నాదేది కాదు, ఇది నా రోడ్డు కాదు, నా పక్కది కాదు, మా పక్కన అట్లా అనుకోకుండా ప్రతిదీ అందరిది అంతా మనదే అనుకొని మెయిన్ చెత్తని మాత్రం బయట ఇవ్వకుండా చెత్త ట్రాక్టర్కో ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా ఎవరైనా బయట వేసినా కూడా మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సహకరిస్తాం. ప్రజా సమస్యలు మీ దృష్టి తీసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పుడు నుంచి డైలీ ఒక డివిజన్ ఎంచుకొని ప్రతి వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని, అట్లాగే మేము కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మాకు కాల్ చేసి చెప్పవచ్చు. త్వరలోనే అది కూడా ఏర్పాటు చేస్తాము. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ వాటిని సాల్వ్ చేస్తామని ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా కూడా నల్గొండ నగరపాలక సంస్థని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పేసి మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే తమకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. లేని పక్షంలో కూడా త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక వాట్సాప్ నెంబర్ కూడా అందుబాటులో తీసుకొస్తాం. దాంట్లో ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించే దిశగా కూడా తాము ప్రయత్నిస్తామని చెప్పేసి మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.